పైచిలి కోట్ల మెజార్టీతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జక్కిడి శివచంద్ర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ నందు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అలాగే మన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో జరగనున్నది. కావున మన జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మండల వైస్ ప్రెసిడెంట్లు, బాడీలు, అన్ని బాడీస్, గ్రామాల నుంచి కూడా యువత భారీ ఎత్తున తరలి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి వందలాది కార్లతో రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. ఇంచుమించుగా ఖమ్మం నుంచి 1000 మంది యువకుల దాకా వెళ్తా ఉన్నాం. ఎందుకు అంటే యువత అనేది రానున్న రోజుల్లో ఒక శక్తిగా మారుతుంది. యువత ఉంటేనే ఏ పార్టీ అయినా బలోపేతం అవుతుంది. కాబట్టి యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ గారు పెట్టిన ఆర్గనైజేషన్ని ముందుండి అందరూ నడిపించారు. కాబట్టి ఆ ముందుండి నడిపించేది రాష్ట్రానికి శివచంద్ర రెడ్డి గారే. కాబట్టి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఖమ్మం నుంచి భారీగా అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం. అందరికీ తెలుసు, గతంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. మన ఖమ్మం నుంచే ఒక హాయి క్రియేట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. గతంలో ఒక 45 రోజులు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నడిచాయి. అవి చాలా మందిని చాలా విధాలుగా అందరికీ కొత్త వాళ్ళకి ఎంతో ఊరటగా ఎన్నో కష్టాల మధ్య ఎంతో ఆటుపోట్ల మధ్య జరిగాయి. అట్లనే ఈ ఎలక్షన్స్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ మాదిరి జరిగాయి. అది అందరూ వీక్షించారు. ఖమ్మం, మదిర, వైరా, పాలేరు, సత్తుపల్లి ఇలా 5 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మన యువత పాల్గొనడం జరిగింది. భారీ మెజారిటీ కూడా ఫస్ట్ టైం మన యూత్ కాంగ్రెస్ నుంచి మన జక్కిడి శివచంద్ర రెడ్డిని ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని మెజారిటీ ఇప్పుడు మనం దగ్గర 3 లక్షల పైచిలకు మెజారిటీ మనం యూత్ కాంగ్రెస్లో జక్కిడి శివచంద్ర రెడ్డిని మనం ఎన్నుకోవడం. గతంలో అప్పుడు ఎంతో మంది నుంచొని కూడా పై స్థాయి ఎమ్మెల్సీ వాళ్ళు కూడా నుంచొని కూడా తట్టుకోలేక జక్కిడి శివచంద్ర రెడ్డి ఆదరణని జక్కిడి శివచంద్ర రెడ్డి మీద ఉన్న ఆయన వైపు యువత మొత్తం ఆయన వైపే ఉంటూ ఆ రోజు ఆయన మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా 1-2 రోజులు ఆపడం కూడా జరిగింది. ఎలక్షన్స్ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన్ని తొక్కాలని చూసినా ఇక్కడ కార్యకర్తలు ఆయన వైపు నుంచి పోటీ చేస్తున్న కార్యకర్తలు ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు మేము కూడా దాంట్లో భాగమే. మా హోటల్లో ఏం జరిగింది కూడా అక్కడ మన హైదరాబాద్ నుంచి టీంని ఆ రోజు వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పెట్టారు ఇక్కడ కొంతమంది నాయకులు. అయినా కానీ ఇలా ఎన్నో అంశాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి అన్నిటి నుంచి మనం తొక్కుంటూ వచ్చి ఈరోజు జక్కిడి శివచంద్ర రెడ్డి భారీ ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. మన ఖమ్మం నుంచే అది మొదలైంది. ఇలా ఖమ్మం నుంచే ఏదైనా తెలంగాణ స్టేట్లో మన ఖమ్మం నుంచే ఏదైనా మొదలవుతుంది అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు ఇక్కడ మన యువజన కాంగ్రెస్ నాయకులు. ఇట్లా రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున రావాలని చెప్పి జిల్లా నుంచి మన గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి అందరూ సెక్రటరీలు అయితే నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇట్లా చాలా రకాల గ్రేడ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. రేపు ఒక భారీ సంఖ్యలో కార్లు ర్యాలీతో ఖమ్మం అంటే ఏంటో చూపించబోతా ఉన్నాం. రేపు స్టేట్లోని ఖమ్మం నుంచి భారీ కార్లతో జక్కిడి శివచంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారానికి మేము అందరం కూడా వెళ్ళబోతున్నాము. మరొకసారి ప్రతి ఒక్కరికి యూత్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మాకు ఆ రోజు వేజల సాయిగా అయితే నేను టౌన్లో మన నవాజ్ సాయి సెక్రటరీ క్రాంతి ఎవరైతే ఎంతో మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ ఎంతో మంది మీరు వాళ్ళకి భారీ మెజారిటీ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి వాళ్ళకి మీరు వాడుకోండి. యువత అందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సుఖాల్లో కష్టాల్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అండగా ఉంటారు. వారితో పాటు నేను కూడా మీకు 24/7 మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా కాలేజ్ అయినా ఇలాంటి జాబ్స్ అయినా ఎంఆర్ ఆఫీస్ ఇలా మీ కుటుంబంలో ఒక మాట మాట్లాడు వాటిని సాల్వ్ చేసే వాళ్ళగా మేము ముందుకు పోతా ఉన్నాం.
ప్రతిదీ మాకు ఫోన్ చేయండి చాలు, మేము మీ వెంట ఉంటాం. ఎందుకంటే మీ వల్లే ఈ రోజు మేము ఇక్కడ ఉండగలిగాం. అందుబాటులో ఉంటాం. అందరూ ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రేపు అందరూ హాజరవ్వాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను.